రైట్ రవి, మనం చూస్తుంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల వైపు ఇండియా కూటమి అనేది విజయం దిశగా ముందుకు పోవాలంటూ కూడా కసరత్తు చేస్తుంది. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాము. రైట్, బ్రేకింగ్ చూస్తున్నా. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం వైపు ఇండియా కూటమి ఫోకస్ పెట్టింది. ఇక మధ్యాహ్నం 2:30 ఇండియా కూటమి ఎంపీలకు మాక్ పోలింగ్ ఏర్పాట్లు చేశారు. గత ఎన్నికల్లో 15 మంది ఎంపీలు సరిగ్గా ఓటు వేయలేదు. దీంతో ఈసారి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు కూడా మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, మొత్తానికి అయితే ఇండియా కూటమి విజయం దిశగా ముందుకు ఎలా వెళ్ళాలి అనే దానిపై కూడా కసరత్తు చేస్తుంది. అలాగే మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి కళా? దీపిక, దాదాపు మనకు ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికకు మొత్తం రంగం సిద్ధమైందని చెప్పవచ్చు. ఢిల్లీ వేదికగా నడుస్తున్నటువంటి 2 రోజుల ఏదైతే వర్క్ షాప్ కూడా ఈ రోజు ముగియనుంది. దాదాపు నిన్న ఈ రోజు కూడా 2 రోజుల పాటు ఎన్డీఏ కూటమి సభ్యులకు సంబంధించినటువంటి ఎంపీలకు ప్రత్యేకంగా కూడా ఒక వర్క్ షాప్ ని కూడా ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా మొత్తం 4 సెషన్స్ నిర్వహించారు. అయితే నిన్న ఒక 2 సెషన్స్ ను మొత్తం అంటే ఏ విధంగా బ్యాలెట్ పేపర్ ని తీసుకోవాలి, ఏ విధంగా ఈ ఎన్నికల్లో పాల్గొనాలనే విధాన్ని మొత్తం ఒక స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉన్నటువంటి ఒక వర్క్ షాప్ ని ఏర్పాటు చేశారు. అయితే నిన్న ముఖ్యంగా ఈ వర్క్ షాప్ లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ వర్క్ షాప్ లో పాల్గొనడము, మరి చివరి బెంచ్ లో కూర్చొని మొత్తం అంతా కూడా ఏ విధంగా ఈ వర్క్ షాప్ నిర్వహిస్తున్నదని అన్నటువంటిది కూడా ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసినటువంటి విషయం అని చెప్పవచ్చు. అయితే అంటే ఇక్కడ మనకు ముఖ్యంగా తెలుగు దక్షిణాది రాష్ట్రాల వైపు కూడా ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగు అభ్యర్థిని అటు ఇండియా కూటమి నిలబెట్టడంతో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు అనుకోవచ్చు, అటు కేరళ అనుకోవచ్చు, కర్ణాటక అనుకోవచ్చు, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలతో ప్రత్యేకంగా పరోక్షంగా కూడా ప్రత్యక్షంగా కానీ కొన్ని కీలక సమావేశాల్లో ఢిల్లీ వేదిక కూడా జరుగుతున్నాయి అని చెప్పవచ్చు. అయితే ఏదైతే వర్క్ షాప్ అంటే ఇక్కడ మనకు బరిలో ఎన్డీఏ కూటమి తరఫున రాధాకృష్ణన్, తర్వాత జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి తరఫున నిలబడ్డాము. తర్వాత రేపు ఉదయం మనకు 10 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. అయితే ఈ రోజు అంటే వర్క్ షాప్ లో దాదాపు 4 సెక్షన్స్ లో భాగంగా నిన్న 2 సెషన్స్ కంప్లీట్ అయ్యాయి. అయితే ఈ రోజు మరొక సెషన్ ఉంది. మధ్యాహ్నము మాక్ పోలింగ్ ఏ విధంగా నిర్వహించాలన్నటువంటిది కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ప్రారంభం కాబోతుంది. అయితే ఈ శిక్షణలకు మాత్రము చాలా కీలకంగా కొన్ని అంశాలను మాత్రము ఎంపీలు అంటే కొత్తగా నియమించబడినటువంటి ఎంపీలు అనుకోవచ్చు, ఇంతకు ముందు సీనియర్స్ వాళ్ళ సలహా సూచనలు కూడా తీసుకుంటూ కూడా నిన్న ట్రైనింగ్ వర్క్ షాప్ జరిగిందని చెప్పవచ్చు. అయితే బ్యాలెట్ పేపర్ ను సరిగా ఎలా గుర్తించాలి, ఎన్నికల అధికారి అందించినటువంటి ఏదైతే పెన్ను ఏ విధంగా ఉపయోగించాలి, బ్యాలెట్ పేపర్ ను పెట్టెలో ఏదైతే డ్రాప్ చేసేటప్పుడు కూడా ఉంచే విధానం కూడా మడత పెట్టడం కూడా చాలా కీలకం. కాబట్టి దీనిపై ప్రత్యేక శిక్షణ కూడా నిన్న వర్క్ షాప్ లో జరగడం జరిగింది. అయితే ఈ రహస్య బ్యాలెట్ ఓటింగ్ లో విప్ వర్తించదు కాబట్టి క్రాస్ ఓటింగ్ నిరోధించడం ముఖ్యంగా ఈ వర్క్ షాప్ యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా 15 ఓట్లకు సంబంధించినటువంటి ఎంపీలు పొరపాట్లు జరగడంతో ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా ఒక వర్క్ షాప్ ని ఎన్డీఏ కూటమి నిర్వహించిందని చెప్పవచ్చు. అయితే మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా కీలకంగా కూడా ఒక మాక్ పోల్ కి సంబంధించినటువంటిది ఇక్కడ బాలయోగి ఆడిటోరియంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం జరగబోతుంది. అయితే దీనికి సంబంధించినటువంటిది మొత్తం ఎంపీలందరూ కూడా నిన్నటి నుంచి కూడా ఢిల్లీ వేదిక కూడా ఇక్కడ చేరుకోవడము, నిన్న ఉదయం 9 గంటల నుంచి కూడా ప్రత్యేకంగా దీనిపై ఒక సెషన్స్ ని కూడా నిర్వహించిన సందర్భం అని చెప్పవచ్చు. మరొక వైపు ఇటు ఇండియా కూటమి కూడా దీనికి తగ్గట్టుగానే ఎంపీలకు కూడా ప్రత్యేకంగా కూడా కొన్ని సలహా సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు జరిగేటటువంటి మాక్ పోలింగ్ కి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు కూడా పాల్గొంటున్నారు. అయితే దీని తర్వాత కూడా ఏదైతే మల్లికార్జున్ ఖర్గే కూడా ప్రత్యేక విందును ఇండియా కూటమి తీసుకుంది అన్నటువంటి సమాచారం కూడా అందుతుంది. అయితే మరొక వైపు ఇటు ఎన్డీఏ కూటమి కూడా గతంలో కూడా అంటే ఏదైతే 2 రోజుల వర్క్ షాప్ అనంతరం కూడా ఇటు ఎన్డీఏ కూటమి ఎంపీలందరికీ కూడా ఒక విందు భోజనం కూడా ఉంటుందన్నటువంటి సమాచారం ఇచ్చారు. కానీ ఏదైతే వరద నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో వరద బీభత్సంతో అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి, ఇందులో భాగంగానే అందరూ దృష్టిలో పెట్టుకొని అంటే ఏదైతే విందుని మాత్రం ఎంపీల విందుని మాత్రం క్యాన్సిల్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ప్రస్తుతం రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ విందు ఏదైతే ఏర్పాట్లను క్యాన్సిల్ చేయడం జరిగింది అటు ఎన్డీఏ కూటమి. కానీ ఇక్కడ ఇండియా కూటమి మాత్రం ఈ రోజు
రోజు మల్లికార్జున్ ఖార్గే ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కూడా విందును ఏర్పాటు చేసినట్లు కూడా సాయంత్రం ఒక సమాచారం మాత్రం అందుతూ ఉంది. అయితే మొత్తం మీద మాత్రం వర్క్ షాప్ ఎలాంటి గతంలో జరిగినటువంటి పొరపాట్లు మరొకసారి దొరలకుండగా అందరు ఎంపీలందరికీ కూడా నూతన అంటే కొత్తగా ఏర్పడినటువంటి ఎంపీలకు ప్రత్యేకంగా వాళ్ళకి సలహా సూచనలు ఇచ్చే విధంగా కూడా సీనియర్లతో కూడా వాళ్ళతో మాట్లాడించి తర్వాత మరి ఏదైనా వాళ్ళకి సలహా సూచనలు ఇచ్చేందుకు కూడా వాళ్ళకి ప్రత్యేకంగా కూడా దీంట్లో వర్క్ షాప్ నిర్వహించినటువంటిది. మొత్తం మీద రేపు ఉదయం 10 గంటల నుంచి కూడా ఈ ఏదైతే ఉపరాష్ట్రపతి పోలింగ్ కి సంబంధించినటువంటిది అనుకోవచ్చు 10 గంటల నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. అయితే 6 గంటలకు సంబంధించినటువంటిది ఏదైతే 6 గంటలకు సంబంధించిన దీనికి సంబంధించినటువంటి అంటే ఫలితాలు వెలువడే ప్రకారం మాత్రం ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. దీపిక. రైట్, థ్యాంక్ యూ కళ.